జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, నేటితో నీ పరీక్షాకాలం ముగిసిపోయింది. వెంటనే ఇక్కడున్న కుంకుమను తాకి మంచి సందేశాన్ని వినమ్మా అని అమ్మవారైతే చెప్తున్నారండి. మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందాము. తల్లి, నేటితో నీ పరీక్షాకాలం ముగిసిపోయింది. అదేమిటో తెలుసుకో అమ్మా. వెంటనే నా కుంకుమను తాకు అని మన అమ్మవారు అంటున్నారండి. మన వారాహి అమ్మ చాలా మంచి సందేశం తీసుకువచ్చారు. అదేమిటో మనము ఇప్పుడు విందామండి. తల్లి, నువ్వు ఎంతో కాలంగా విపరీతంగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు అమ్మా. ఎంత ప్రయత్నించినా ఆ కష్టాలు తొలగిపోయే మార్గం కనిపించలేదు. అవును కదా అమ్మా. సంపాదన కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది. నేను అంతా కూడా గమనిస్తూనే ఉన్నాను. నీ యొక్క పరీక్షాకాలం ఎలా తొలగించాలా అని ప్రయత్నిస్తున్నాను. కానీ ఈరోజు నీ ప్రయత్నాలకి ఒక మంచి దారి కనిపించేలాగా చేస్తానమ్మా. నువ్వు ఎంచుకున్న మార్గంలో వెళుతూ నీ కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి నీవు అనుకున్న విధంగానే జరగబోతుందమ్మా. మళ్ళీ నీ జీవితంలో సమస్య అనేదే రానివ్వను. అయితే నీకు ఈ ఉపాయం ఎందుకు చెప్తున్నానో తెలుసా తల్లి? నీకు ఎన్ని సమస్యలు, కష్టాలు ఎదురైనా కానీ నీవు నీ పట్టుదలతో, ధైర్యంతో నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చావు. కానీ అమ్మ, నా సమస్యలకు దారి లేదా అని అడిగింది లేదు. నీ యొక్క పనిలో నువ్వు కష్టపడటం తప్ప నీకు వేరే ధ్యాస అంటూ ఏదీ లేదమ్మా. అందుకే నీ పట్ల త్వరగా ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. ఇన్ని రోజులు ఎన్నో బాధలు పడ్డావు. నీ సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు. కానీ ఇక మీదట నాకు ఎటువంటి బాధలు ఉండవు అమ్మా. నిత్యం నా నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఒక మూగజీవికి అన్నం పెట్టు తల్లి. నువ్వు చేయవలసిన పని ఇదేనమ్మా. ఇంకొద్ది సమయంలోనే నీ పరిస్థితి చక్కబెట్టబోతున్నాను తల్లి. నువ్వు 10 మందికి కూడా ఆదర్శంగా ఉంటావు. అలాగే నువ్వు చేసే పని కూడా ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నానికి ఫలితం వచ్చేలాగా నేను చేస్తాను. నీ పరీక్షాకాలం నేటితో తొలగిపోయింది కాబట్టి ఇక నుంచి నీవు సంతోషంగా ఉండమ్మా. సమస్యలు ఎలా తొలగించుకోవాలో తెలియనప్పుడు అమ్మ పాదాలు గట్టిగా పట్టుకోండి. దానికి తగ్గ ఆలోచన మనకు తప్పకుండా దొరుకుతుంది. మీ యొక్క శక్తి, మీ ఆలోచన మీకు విజయం కలిగేలాగా చేస్తాయి తల్లి. అందుకే నీ ప్రయత్నం ఎప్పుడూ కూడా వృధా కాదు. ఎంత ఆలస్యమైనా కానీ దానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. అలాగే నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన, సమస్య నీకు ఏదో ఒక అనుభవాన్ని నేర్పిస్తాయి. కాలం మంచి గురువు లాంటిది. నీ వంతు ఏ ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చేయాలి అనే ఆలోచనలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉండాలి అమ్మా. తర్వాత మీరు అడగకపోయినా మంచి ఫలితాన్ని మీకు అందిస్తాను. గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీవే దిక్కే అనే నిర్లక్ష్యం అసలు వద్దమ్మా. దానికి తగ్గ సహకారం నువ్వు చేసినప్పుడే భగవంతుడి సహకారం నీకు లభిస్తుంది. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా నేను అన్యాయం చేయను తల్లి. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలాగా నేను చేస్తాను. నువ్వు చేసేటటువంటి చిన్న ప్రయత్నం జీవితంలో నువ్వు ఏమి చేయాలి, ఏమి సాధించాలి అని అనుకుంటున్నావో అవన్నీ జరిగేలాగా చేస్తాయి. కాబట్టి నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి. గత జన్మలో కర్మల వల్ల నీకు ఇప్పటి వరకు ఆలస్యమైంది. కానీ మీరు ఎవరూ కూడా అది అర్థం చేసుకోరు. నన్నే నిందిస్తూ ఉంటారు. కనుక ప్రయత్నం చేయటం మీ వంతు, ఫలితం ఇవ్వడం అనేది నా వంతు. నమ్మకాన్ని కోల్పోవద్దు. అపనమ్మకంతో అడుగు వేయవద్దు. నువ్వు గెలుపుబాటులో ఉన్నావు. విజయ తీరాలకి చాలా దగ్గరలో ఉన్నావు. నీలో ఉత్సాహం నింపుకొని వేగం పుంజుకుంటే నీ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటావు తల్లి. నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను. నీవు నా యందు
భక్తిభావనతో ఆరాధన కలిగి నాపై ఎడలేని నమ్మకంతో ఎప్పుడూ నా నామస్మరణ చేస్తూ ఉండు. అలాగే నీకు కూడా నీపై రెట్టింపు ప్రేమతో ఉంటానమ్మా. నువ్వు నాకు ఇచ్చేదానికి నీకు రెట్టింపునే నేను నీకు ఇస్తాను. ఇక సంతోషంగా ఉండమ్మా అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మన యొక్క పరీక్షా కాలము అనేది తీరిపోయింది అని అమ్మవారు చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టాలకి ముగింపు అనేది ఇస్తాను అని అమ్మవారు మనకు తెలియజేస్తున్నారు. అమ్మవారు ఇలా సందేశం ఇచ్చారు అంటే చాలామంది జీవితంలో వెలుగుని నింపబోతున్నారు అని అర్థము. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది కదా ఫ్రెండ్స్. రేపు మనము మళ్ళీ ఒక మంచి వీడియోతో కూడా మనందరం కూడా కలుసుకుందామండి. అమ్మవారిని నిత్యం ధ్యానిస్తూ ఉండడం వల్ల, నిత్యం పూజిస్తూ ఉండడం వల్ల మన జీవితంలో చాలా మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. అపనమ్మకంతో మీరు అడుగు వేయొద్దు అని అమ్మవారు మరీ ఈరోజు వీడియోలో మనకి చెప్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందామండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.